అంతా గ్రీనెస్ వచ్చేది. ఈ రోజు బుధవారం యాక్చువల్గా మీరు 90% చేశారు. ఇందాక మాట్లాడితే వేరే గ్రూప్ చాలా నేర్చుకున్నారు. ఎట్లా అవన్నీ సీఆర్ సెకండ్ నేర్చుకుంటారు. మీ జూనియర్ సెకండ్ నేర్చుకున్నారు. యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు విజయ్ గారు లైవ్ సౌండ్ అన్నారు. నాకు తెలుగు సరిగా రాదు, తను మలయాళి, అది ఇంకొక మలయాళి. ఇలాగే అడిగాను, ఫుల్ అవుట్డోర్ లో చేయబోతున్నాము, అది ధర్మశాల మనాలి అయినా ఎలా సార్, ఏ నమ్మకంతో ఇట్లా మీరు ఎంత రిస్క్ పెడుతున్నారు, ఏమన్స్ పెట్టుకుని అన్నాను. చేసేది లేదు లేదు అని నేను ఐ కన్విన్స్డ్ సార్, ఇంకే కొంచెం తెలుగు వరు, అమ్మాయి మలయాళి, షీస్ గాట్ మలయాళీ యాక్సెంట్, లిటిల్ బిట్ తెలుగు మాట్లాడుతున్నది. సో హౌ అన్నట్టు somehow I convinced him and we went for I saved him. But to my shock, the best Telugu speaking was Darshana. సంగీత గారు, హలో సంగీత గారు, సంగీత గారు ఇక్కడ, సంగీత గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ టీవీలో. సో మా 90s కిడ్స్ కి మీరు అప్పట్లోనే క్రష్. కాకుంటే ఒక స్టోరీని ఒప్పుకునేటప్పుడు ఎలాంటి విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుంటారు? ఎలాంటి విషయం గుర్తు పెట్టుకోవాలని మీరు చెప్పండి. నెక్స్ట్ టైం ప్రత్యేక సినిమాలు చేస్తున్నారు కదా, సో దీని తర్వాత సో మనం సంథింగ్ వాట్ ఐ am not will actually impress me. That always some Kadgam Nunchi, I think what I am not is what I like to pick, because I like to play something else. So when it's me, it's very boring. అనుపమ గారు, యాక్చువల్గా ఇల్లు అప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వరకు ఒక రెగ్యులర్ గా ఒక క్యారెక్టర్ చేశారు కదా, ఈ క్యారెక్టర్ చేస్తారంటే ఐ వాంట్ బిగిన్ చెప్పారు అప్పట్లో యాక్చువల్గా. సో ఆ క్యారెక్టర్ లో మీరు చాలా ఎక్సైట్మెంట్ నెర్వస్నెస్ యాక్టివ్ చేశారు ఢిల్లీ కింద. బట్ మళ్ళీ వైఫ్ పరదా అంటే మీరు ఇంతకు ముందు ఏదైతే ట్రెడిషనల్ వే ఆఫ్ ఫీలిందో అలా చేస్తూ వస్తున్నారు. అంటే ఢిల్లీ తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చిన వల్ల ఎక్కువలేదా, లేదంటే వాట్ మేక్స్ యూ పరదా? పరదా ఎప్పుడు స్టార్ట్ చేస్తుందని అనుకుంటున్నారు మీరు? మనం ఎప్పుడు జర్నీ, నేను పరదానికి లైక్ 2 years అయింది కదా స్టోరీ. నేను చాలా ట్రావెల్ చేసి చేసిన సినిమా పరదా. మీరు ఒక టెల్లు మాత్రమే మీకు కనిపించింది, కానీ ప్యారలీ నేను ప్రతిరోజు 365 days వేరే వేరే సినిమాలు పనిచేస్తున్నాను. ఇట్లా ఇంకొకటి ఉంది, అది ఒక సస్పెన్స్ ఫిల్మ్, అది ఇంకా నేను బయటకు చెప్పలేను. సో మెనీ ఇల్లుతో మీకు 8 ఫిల్మ్స్ లో రాని ఫేమ్ ఇల్లుతో వచ్చినప్పుడు వై కాంట్ యు చూస్? ఏం లేదండి, అనుపమ అప్పుడు తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. ఇల్లు ఒక సక్సెస్ అయింది, నేను వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంతే. ప్రవీణ్ గారు, అంటే మీరు మాట్లాడితే చాలా ఎమోషనల్ అయిపోయారు. అంటే